గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు అందరికీ ఒక్క మనవి, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన లైక్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు, ఈరోజు ప్రభావతి రోహిణి విషయంలో చాలా అంటే చాలా కోపంగా ఉంది. అసలు మునిపెన్నడూ రోహిణి విషయంలో ప్రభావతి అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఒక్కసారిగా అంతగా ఫైర్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కొట్టబోతుందా అన్నంతగా భయమేస్తుందన్నమాట. ఇంతకీ ఎందుకు ప్రభావతి రోహిణి అంటే ఇష్టమే కదా, మరి ప్రభావతి ఏంటి రోహిణి మీద చేయి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇక అసలు విషయంలోకి వెళ్తే, మనోజ్ పార్లర్కి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ప్రభావతి పేరు లేకుండా వేరే పేరు ఉండడం చూసి ఈ రోహిణి నిలదీస్తే రోహిణి ఒక స్టోరీ చెప్తుందనమాట. ఫ్రాంచైజీకి ఇస్తున్నాము, మనకు డబ్బులు కూడా బాగానే వస్తాయి, లాభం బాగా ఉంటుంది, ఇట్లాగే చాలా బ్రాంచెస్ అనేవి మనం ఓపెన్ చేసుకోవచ్చు. అందుకనే ప్రభావతి అంటే చాలా ఓల్డ్ ఫ్యాషన్ లాగా ఉంది కదా పేరు, అందుకనే ఇలాగా పేరు పెట్టాల్సి వచ్చింది. మనోజ్ అంతకుమించి ఇంకేం లేదు, మనం బాగుండడమే కదా అత్తయ్య గారు కూడా కోరుకుంటారు అంటే, అవునా ఇది చాలా మంచి విషయం, నీ దగ్గర బిజినెస్ ఐడియాలు చాలా నేర్చుకోవాలి రోహిణి అని చెప్పి, సరే నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తానని చెప్పని వెళ్తాడు. అయితే రోహిణి ఏంటి, అమ్మయ్య ఈ రోజుకి గండం అయితే తప్పించుకున్నానని అనుకుంటుంది, కానీ ఇంట్లో జరగబోయే పెద్ద గండాన్ని ఊహించలేదన్నమాట. ఇక మనోజ్ ఇంటికి వెళ్తాడు. బాలుని, మీనాని, రవిని, శృతిని అందరిని పిలుస్తాడు. మీ అందరికి ఒక మంచి విషయం చెప్పాలి, రోహిణి మన బ్యూటీ పార్లర్ని ఫ్రాంచైజీకి ఇచ్చిందంట. అలాగే ఇవ్వడం వల్ల మన బ్రాంచెస్ చాలా దగ్గరలు ఉంటాయంట, మనకు నెలకు డబ్బులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయంట, బోల్డ్ అంత లాభాలు వస్తుంటాయంట అనేది చెప్పడంతో, ఫ్రాంచైజీ అంటే ఏంటి అని ప్రభావతి అడిగితే, అదేనమ్మా ఒక బ్రాండ్ అనమాట, ఆ బ్రాండ్ని, ఈ బ్రాండ్ మనది అంటే మనం ఆ బ్రాండ్ ఎవరైనా కొనుక్కొని ఆ పేరుతో వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, మనకు డబ్బులు ఇస్తారు, లాభాలు వస్తాయి అన్నట్టు చెప్తాడనమాట. అయితే ప్రభావతి పేరు తీసేసి ఇంకేదో పేరు ఉంది అని చెప్పగానే ప్రభావతి మొహం మాడిపోతుంది. అయితే బాలుకి అలాగే సత్యంకి ఇద్దరికీ తెలుసు రోహిణి అక్కడ పనిచేస్తుంది, రోహిణి సొంత పార్లర్ కాదు, అది ఎప్పుడూ అమ్మేసిందనే విషయం, కానీ మౌనంగా ఉంటారు. నానా చూసావా ఇదంతా అని బాలు అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకొని ఉంటారు, నువ్వేం మాట్లాడవాక అన్నట్టు బాలుని ఊరుకోపెడతాడనమాట. అయితే ఇంతకీ ఇప్పుడు నా పేరైతే ఉండదా అని ప్రభావతి అడిగితే, అంటే అత్తయ్య అది పేరు ఉండదు, మనం ఫ్రాంచైజీకి ఇచ్చాం కదా వాళ్ళ పేరుతోనే ఉంటుంది, అందరం కలిపి ఒక బ్రాండ్గా పెట్టుకున్నాము, ఆ పేరుతోనే ఉంటుంది అని చెప్పగానే చాలా కోపం తెచ్చుకుంటుంది. ఇక బాలు ఉండి, చూసావా నీ ప్రభావతి అనే పేరు తీసేశారంట, ఇంకా పోయే మేమే నయం, కనీసం మా పూల కొట్టుకి నీ పేరు పెట్టుకున్నాం, ఏమీనా నువ్వు మీ అత్తయ్య గారి పేరు తీస్తావంటే, లేదు నేను మా అత్తయ్య గారి పేరుతోనే పెట్టుకుంటాను, ఇంకెక్కడైనా నేను మరలా ఇంకేదైనా పూల కొట్లు పెట్టుకున్నా కూడా మా అత్తయ్య గారి పేరే ఉంచుతాను అని చెప్పడంతో ప్రభావతికి తల తీసేసినట్టు అవుతుందన్నమాట. ఎంతో నెత్తిన పెట్టుకున్న కోడలు ఇలాగ తన పేరుని తీసి దెబ్బలో వేసింది అన్నట్టు అనుకొని, సర్లే మంచి విషయం అంటున్నారు కదా అని పైకి ఒక మాట లోపల ఒక మాట అయితే పెట్టుకుంటుందన్నమాట. అయితే రోహిణి ఇంకా ఏమంటారో ఏమోలే, ఈ మనోజ్ మొత్తానికి నా గురించి ఇంట్లో చెప్పి ఒక రకంగా మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా అనుకుంటూ భయపడుతూ వెళ్తుంది. రోహిణి, అత్తయ్య పిలిచారంట ఏమైంది అని ప్రభావతి గదిలోకి వెళ్తే, తలుపేసి రామ్మ అని చెప్తుందనమాట. అయితే ప్రభావతి ఏంటి ఇంత సీరియస్గా ఉంది, ఏమంటుందో ఏమో అని చెప్పని తలుపేసి వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నా పేరుకి 10 లక్షలు డబ్బులు తీసుకున్నావు కదా నేను పార్లర్కి పెట్టాలి అని, మా నాన్న మలేషియాలో ఉంటాడు, అక్కడుంటాడు ఇక్కడుంటానని చెప్పావు, నీ మొహానికి కనీసం 10 లక్షలు కూడా పుట్టించుకోలేకపోయావు, నేను ఇచ్చాను నా ఇల్లు తాకట్టు పెట్టి, అటువంటి నా పేరు తీసేసి ఫ్రాంచైజీ అది ఇది అని మాట్లాడతావా, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, చదువుకొని దద్దంలా కనిపిస్తున్నానా, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు, మీ నాన్న మలేషియాలో ఉంటే ఏమిటి, మీ మామ ఇంకెక్కడో ఉంటే నాకెందుకు, నాకు కానీ తిక్కరేగిందంటే ఏం చేస్తాను నాకే తెలీదు, అయినా పోనీలే అమ్మలేదు, అమ్మలాగా నన్ను చూసుకుంటుంది నేను అనుకుంటే నా పేరునే తీసి పడేసి మళ్ళీ ఫ్రాంచైజీ అది ఇది మాట్లాడతావా, ఇంకొకసారి ఇలాగా జరిగిందంటే మాత్రం ఊరుకొని ఉంటే, ఏంటి నా మీదకే వస్తున్నారు మీరు అంటూ రోహిణి కోపం అయిపోతుంది. ఏంటే నా మీదకి నోరు లేస్తుంది, నీకంత సీన్ లేదు, నువ్వు ఎప్పుడైతే నా పేరుని తీసేసావో ఆ విషయం నాకు చెప్పలేదో అప్పుడే నీ మీద రెస్పెక్ట్ పోయింది, చూసావా ఆ బాలు మీనాల ముందు నాకు ఎంత తల తీసేసినట్టు అయిందో, ఇంకా వాళ్ళ ముందు ఇంకా నటించాలి కాబట్టి నటించాను అంతే తప్ప వేరేదేం కాదు, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసేవంటే మాత్రం ఊరుకోనైతే చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా భయపడిపోతుంది.
బ్యూటీ పార్లర్ పేరు తీస్తేనే ఈవిడ ఇంతగా సీరియస్ అయిపోయారు. అసలు నా గురించి నిజం తెలిస్తే నాకు అసలు మలేషియాలో నాన్న లేడని, నేను రిచ్ కాదని, నేను ఒక పేద కుటుంబంలో పుట్టానని, నాకు ఆల్రెడీ పెళ్ళైన విషయం, బాబున్న విషయం కానీ తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమో, నా కాపురం ఏమైపోతుందో ఏమో అనుకుంటూ రోహిణి భయపడిపోతుందనమాట. ఇక ఆ సీన్ అక్కడితో పక్కన పెడితే అంతకు మించి ముఖ్యమైన ట్విస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. మీనా బాలుకి కారు కొనివ్వడం కోసం లోన్ కూడా పెట్టింది కదా పూల కొట్టు మీద. ఇక వాళ్ళు వచ్చి చూసుకొని సరేనమ్మా ఇంత అమౌంట్ అయితే ఇవ్వగలము, నెల నెల పే చేయాలి ఈఎంఐ కింద అంటే సరేనని చెప్తుందనమాట. ఆ విషయం ఈ ప్రభావతికి కూడా తెలుసు, ఎందుకంటే లోన్ పెడుతున్న విషయము ప్రభావతినే ఆ మేనేజర్ని చూస్తాడనమాట. సరే అని చెప్పని మీనా ఇంకా కార్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి కార్ అయితే సెలెక్ట్ చేసుకుని వచ్చి ఉంటుంది రాజేష్తో కలిసి. ఆ కార్ని బాలుకి తెలియకుండా రాజేష్కి చెప్పి మీ ఫ్రెండ్ వాళ్ళ కార్ అన్నట్టు చెప్పన్నయ్యా అని చెప్పి వెళ్తుందనమాట. అయితే బాలుకి రాజేష్ చెప్పి రే మా ఫ్రెండ్ కార్ ఒకటి అమ్మేస్తాడంటరా, రారా ఒకసారి ఎలా ఉందో చూద్దు, కండిషన్ ఎలా ఉందో చూద్దాం రారా అని చెప్పని తీసుకుని వెళ్తే బాలుకి ఆ కార్ భలే నచ్చేస్తుంది. ఎంత బాగా నచ్చుతుంది అంటే, రే నిజంగానే మీ ఫ్రెండ్ అమ్మేస్తున్నాడారా, అయినా డబ్బులు లేవురా నా దగ్గర, కానీ నీ కార్ చాలా బాగుందిరా, నాకు బాగా నచ్చింది, రే ఒక్కసారి కార్లో ఎక్కి కూర్చోనా, కార్ డ్రైవ్ చేయనా అంటే అదేంట్రా నువ్వు ఎక్కువ నీ కారే అనుకోరా అనేది అంటూ ఉంటే ఇక ఆ కార్ని అంతా తడుముకొని చాలా ఇష్టంగా కారులో కూర్చుంటాడనమాట. మీనా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. చూడు కారు తంది కాకుండానే ఆ కార్ అంటే ఎంత ఇష్టపడ్డాడు, నాకు నచ్చిన కారే నచ్చింది ఆయనకు కూడా అనేది అనుకుంటూ ఇక తర్వాత రోజు బాలుకి త్వరగా రెడీ అవ్వు మనం గుడికి వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు, మా అమ్మ ఎందుకు రమ్మని చెప్పింది అని చెప్పని గుడికి అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతుందనమాట. అక్కడ ఆ కార్ చూస్తాడు బాలు. రే రాజేష్ ఈ కారు మీ ఫ్రెండ్ది కదా, నిన్న మనం అక్కడ చూసాం కదా అనేది అంటూ ఉంటే అవునరా ఈ కారే నేను చూసిన కారే, సేమ్ కారేరా అనేది చెప్తూ ఉంటే మరి ఏంట్రా ఇక్కడుంది ఈ కారు అంటూ ఉంటే అదా ఒక 5 నిమిషాలు ఆగరా తెలుస్తుంది అని చెప్పగానే ఇంతలో సుమతి వెళ్ళి పూలదండ వేస్తుంది అనమాట కార్కి. ఇంకొంచెంసేపటికి పూజారి వచ్చి మంత్రాలు చదువుకుంటూ కార్ ఓనర్కి కీస్ ఇవ్వమ్మా అని చెప్పగానే ఏంట్రా కార్ కీస్ అంటున్నారు, కార్ అంటున్నారు, పూజ చేస్తున్నారు, ఈ కార్ మీ ఫ్రెండ్ది కదరా అంటే అవును మా ఫ్రెండ్దే, మా ఫ్రెండ్ పేరేరా బాలు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు కళ్ళల్లో ఎమోషనల్ అనమాట. కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. అది ఆనందం అనాలా, సంతోషం అనాలా, లేకుంటే ఏం చెప్పాలో అర్థం కాదనమాట. అంతగా ఎమోషనల్ అయిపోతాడు. మీనానే చూస్తూ ఉండిపోతాడు. మీనా నువ్వు ఎందుకా నన్ను ఉదయం నుంచి తొందర పెట్టింది, దీనికోసమేనా అంటూ ఉంటే అవునండి అని బాలు చేయి పట్టుకొని కార్ కీస్ చేతిలో పెడుతుందనమాట. ఒక్కసారిగా బాలు ఆనందం అంతా ఇంత కాదు. అమ్మ వాళ్ళని ఏదైనా బొమ్మ కొనిమ్మంటే డబ్బులు లేవు తర్వాత కొనిస్తానని చెప్పి ఆ తర్వాత ఆ బొమ్మను తెచ్చిస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూడు, అలాంటి ఆనందమే ఇప్పుడు బాలు కళ్ళలో చూడొచ్చు అనమాట. అంత ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఇద్దరికి దగ్గర నిల్చోపెట్టి మీనా వాళ్ళమ్మ హారతి ఇచ్చి ఇంకా బయలుదేరండి ఒక రౌండ్ వేసేసి రండి అని చెప్తూ ఉంటే ఇక బాలు గట్టిగా మీనా చేపట్టుకొని ఇంకా అది థ్యాంక్స్ చెప్పడం అనుకోవాలో ఇంక ఎలా అనుకోవాలో తెలియదు, కానీ అంతగా హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట. అయితే ఇంకా బాలు మీనాని ఎక్కించుకొని మీనా కళ్ళ వైపే చూస్తూ థ్యాంక్స్ మీనా, చాలా చాలా థ్యాంక్స్ మీనా, నా మనసులో ఉన్న బాధనంతా తీసేసావు మీనా నువ్వు, నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టమేమో మీనా అంటూ ఉంటే హలో పూలకంప ఇంకా చాలు ముందు డ్రైవ్ చేయండి, మనమిద్దరం అలా చక్కగా మన కార్లో ఒక రౌండ్ వేసి వద్దాము అనగానే ఇంకో బాలుకు నవ్వొచ్చేస్తుంది అనమాట. సరేనమ్మా పూలకంప, చిన్న పూలకంప ఎదురురా అని చెప్తూ సుమతిని కూడా ఎదురు రమ్మని చెప్పని అలాగా రాజేష్ ముందుగా అట్లాగే మీనా వాళ్ళ అమ్మ ఎదురుగా అందరికీ టాటా చెప్తూ ఇద్దరు అయితే ఆ కారులో ఎక్కి సంతోషంగా వెళ్ళడం జరుగుతుందనమాట. ఎంత మంచి ఎపిసోడ్ అంటే చూస్తున్నంతసేపు బాలు మీనాల కళ్ళల్లో కానీ బాలు మీనాల జంట కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత హ్యాపీనెస్ అయితే ఉన్న ఎపిసోడ్ అయితే ఇదే అని చెప్పొచ్చు. సూపర్ డూపర్ ట్విస్ట్ కూడా ఇందులోనే ఉందని చెప్పొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.